Hi friends, today's topic is in the first year Max 1B circumcenter. మనం లాస్ట్ వీడియోలో ఆర్థో సెంటర్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సర్కంసెంటర్లో కూడా సేమ్గా 3 పాయింట్స్ అనేవి ఇస్తారు. క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ది వర్టిసెస్ -2, 3, 2, -1, 4, 0. 3 పాయింట్స్ ఇచ్చారు. దీనికి ఏం కనుక్కోమన్నారు? సర్కంసెంటర్ కనుక్కోమన్నారు. దీనికి ఎట్లా అంటే solution. Let A -2, 3, B 2, -1 and C 4, 0 or vertices of triangle ABC. అట్లా ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత S of x, y be the circumcenter of triangle ABC. ఇది ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే SA = SB = SCగా మనం చేసుకోవాలి. S అంటే ఏంటి? x, y. A అంటే -2, 3, B అంటే 2, -1, C అంటే 4, 0. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ని మనం షార్ట్ ఫామ్ గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. ఇప్పుడు దీన్ని SA² = SB² = SC². అండర్స్టాండ్? ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు SA కదా కాబట్టి ఇట్లా x ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -*- +2 x + 2 whole square plus y - 3 whole square = SB కదా x - 2 whole square plus y + 1 whole square = x - 4 whole square plus y - 0 whole square. ఓకేనా. ఫస్ట్ హోల్ స్క్వేర్స్ ని చేసుకోవాలి మనం. ఏంటి? x + 2 whole square, y - 3 whole square, x - 2 whole square plus y + 1 whole square, x - 4 whole square, y - 0 whole square. దీన్ని ఇప్పుడు హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు సపోజ్ a + b whole square, a + b whole square ఉన్నప్పుడు a² + b² + 2ab గా రాసుకోవచ్చు. a - b whole square ఉంటే a² + b² - 2ab గా రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి? x + 2 whole square అన్నారు కాబట్టి x² + 2² + 2ab కదా. 2 2s are 4, 4x అవుతుంది ప్లస్ y² + 3 3s are 9 - 3 2s are 6, 2 ఉంటుంది కదా. ఇగో 2 6 y = 3² అంటే 9. ఇక్కడ కూడా యాస్టీస్ రాద్దామా? 2² అంటే ఏంటి? 4. డైరెక్ట్ రాస్తున్నాం. ఎందుకు 4 వచ్చిందని డౌట్ రాకుండా 2² అంటే 4, 3² అంటే 9. ఓకేనా. నెక్స్ట్ x² + 4 - 2 2s are 4x plus y² + 1 1² 1 కదా. మళ్ళీ 2 1s are 2y = x² + 4 4s are 16 - 4 2s are 8x plus y². ఇది y కదా, 4 కాదు y. ఇగోండి ఇక్కడ. ఓకే. y² y ఉంది కాబట్టి y², ఇంకేం లేదు కాబట్టి 0 ఉంటే ఏం అవసరం లేదు. ఒకవేళ 0 ఇప్పుడు మనం చేసామనుకోండి దీనిలాగా a - b whole square కదా, y² + 0² - 2 a అంటే y 0 ఇంటూ సంథింగ్ 0నే కదా, ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. జస్ట్ y² రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు x² y² క్యాన్సిల్ చేయండి. ఓకేనా. ఇక మిగిలినవి రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x వాల్యూ రాయాలి, తర్వాత y కోఎఫిషియంట్, తర్వాత మిగతావి రాసుకుందాం. 4x
minus 6y, 9 plus 4 ఎంత 13. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది మైనస్ 4x ప్లస్ 2y మిగిలింది. మైనస్ 4x ప్లస్ 2y, 4 ప్లస్ 1 ఏమైంది 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 8x మిగిలింది, ఇంకా ప్లస్ 16 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఈక్వల్స్ టు ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. అండర్స్టాండ్? మీకు మీ ఇష్టం, ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు, కావాలంటే ఈ రెండింటిని చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెండింటిని చేసుకుని తర్వాత ఈ రెండింటిని చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ నేను ఎట్లా చేస్తున్నాను అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నా. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది, ఓకేనా, ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. చూద్దామా? ఇప్పుడు ఈక్వేటింగ్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ అనుకున్నాం కదా, 4x మైనస్ 6y ప్లస్ 13 ఈక్వల్స్ టు మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 5. ఓకేనా? ఈ రెండింటి ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ ముందు ఎప్పుడైనా ఎక్స్ కోఎఫిషియంట్ ముందు మైనస్ సింబల్ అనేది ఉండొద్దు అని చెప్పారు కదా. కాబట్టి ఇవన్నిటిని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. అంటే 4x మైనస్ 6y ప్లస్ 13 ప్లస్ 4x ప్లస్ ఉంది కాబట్టి ఏమైంది మైనస్ 2y ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 5 ఈక్వల్ టు 0. 4 ప్లస్ 4 ఏమవుతుంది 8x. ఓకే, మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8y, 13 మైనస్ 5 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మూడిట్లో కామన్ ఏముంది 8 ఉంది కాబట్టి 8ని కామన్ తీసుకుంటే x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. x మైనస్ y ప్లస్ 1, ఈ 8 అనేది బయటకు పోతే 0/8, 0/8 అంటే 0ని, కాబట్టి 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండింటిని మనం ఈక్వేటింగ్ చేద్దాం. మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు మైనస్ 8x ప్లస్ 16. ఇప్పుడు ఈ పెద్ద నెంబర్ ముందు ప్లస్ రావాలి కాబట్టి వీటిని పంపిద్దామా. అప్పుడు మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 5 ప్లస్ 8x మైనస్ 16 ఈక్వల్ టు 0. 8xలో నుండి 4x తీసిస్తే 4x, 2y యాజ్ ఇట్ ఈస్, 16లో నుండి 5 తీసేస్తే మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? 4x ప్లస్ 2y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఆర్థో సెంటర్ లాగా సాల్వింగ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 రెండింటిని సాల్వింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయమని చెప్పా, y వాల్యూ ఒక కోఫిషియంట్ నుండి స్టార్ట్ చేయాలని చెప్పా. ఓకే, మైనస్ 1 ఏముంది మళ్ళీ మైనస్ 1. ఓకే, ఇక్కడ 2 మైనస్ 11 4 2. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, y సాల్వింగ్ అనగానే గుర్తు రావాల్సింది y కోఫిషియంట్ నుండి స్టార్ట్ చేసుకొని ఇక్కడ y ఫస్ట్ మైనస్ 1 1 మైనస్ 1 అట్లా రావాలి అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1 అని రాసుకున్నాం కదా. ఓకే, x by minus into minus plus 11 ones are 11 minus 2 ones are 2, y by 4 ones are 4 minus ఇక్కడ మైనస్ ఏమన్నా మైనస్ సింబల్ ఉంటుందని minus into minus plus 11 ones are 11 equal to 1/2 plus 4 ones are 4. Okay, x by
13 వస్తుంది కదా. ఓకే 11 - 2 11 - 2 ఎంత 9. ఓకే ఈక్వల్ టు y బై 14 ఈక్వల్ టు 1/6. x ఈక్వల్ టు 9/6 అంటే 3 3s are 9 3 2s are 6. x ఈక్వల్ టు 3/2. y ఈక్వల్ టు 14/6. 2 7 14 2 3s are 6. ఇక్కడ మనం మిస్టేక్ చేసామా 4 1s are 4. Wait 1 minute wait. Four 1s are 4. Minus into minus plus 11 1s are 11. ఓకే 11 + 4 ఎంత 15 కాదు సారీ 15. అప్పుడేమవుతుంది 15/6 అంటే 3 2s are 6 3 5s are 15. y ఈక్వల్ టు 5/2. x వాల్యూ y వాల్యూ వచ్చింది. దీని తర్వాత ఏం చేయమని చెప్పాను మీకు ఈ వచ్చిన 2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో అయినా ఈక్వేషన్ 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయమన్నా కదా. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దామా x - y + 1 = 0. ఫస్ట్ x అని 3/2 - 5/2 + 1 = 0. 5లో నుండి 3 పోతే -2 + 1 -1 వస్తుంది కదా రాంగ్ వచ్చింది కదా. వెయిట్ 3/2 కరెక్టే. x - y + 1 5/2. ఓకే ఓకే ఏంటంటే ఇక్కడ /2 ఉంటుంది కదా కాబట్టి /2 అనుకుంటే 1 అవుతుంది. -1 + 1 ఏమవుతుంది = 0. అది ఇది అబ్జర్వ్ చేయలేము మనం. ఏంటి డినామినేటర్లో 2 కూడా ఉంది కదా 2ని పెట్టుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతే -1 + 1 మిగులుతుంది = 0 అయింది. కాబట్టి x అండ్ y వాల్యూ అనేది కరెక్ట్. గుర్తుంది కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ ఏంటో వాళ్ళు ఒకసారి రిపీట్ చేద్దామా. ఆర్థో సెంటర్లో ఏంటి మనకి ABC అనుకుంటాము. ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ త్రూ ఈ 3 పాయింట్స్ అని అనుకుంటాము. తర్వాత y2 - y3 × y - y1 + x2 - x3 × x - x1గా ఆ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ BAC కనుక్కొని అప్పుడు చేసి వచ్చిన 2 ఈక్వేషన్స్ని మనం సాల్వింగ్ అనేది చేస్తాం కదా. దీంట్లో ఏంటి వచ్చిన వర్టిసెస్ని ఓకే ఇవి 3 పాయింట్స్ ఇస్తారు. దీన్ని మళ్ళీ ఇంకా S(x, y, b) ఇది సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అనుకోవాలి. తర్వాత SA = SB = SC కనుక్కోవాలి. ఓకేనా. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటాము. చేసుకుంటే ఏంటి SA² = SB² = SC². అప్పుడు వీటిని స్క్వేర్స్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఈక్వేషన్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండింటిని ఈక్వేటింగ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది ఈక్వేషన్ 1. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఈక్వేషన్ 2 వస్తుంది. ఈ రెండింటిని ఇప్పుడు మనం ఏం చేయాలి సాల్వింగ్ చేయాలి. సాల్వింగ్ చేస్తే x అండ్ y వాల్యూస్ వస్తాయి. వచ్చిన వాల్యూస్ని మళ్ళీ ఈక్వేషన్ 1లో అయినా ఈక్వేషన్ 2లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది కరెక్టా రాంగ్ అనేది తెలుస్తుంది. ఇది సర్కమ్ సెంటర్ యొక్క ప్రాసెస్. Thank you for watching this video and like video, share video for your friends and your family members.